ఇస్కరియోతు యోధా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు మీద ప్రేమతో ఆయన శిష్యుడిగా చేయలేదు, కానీ ఆయన ఒక రాజ్యం కోసం, ఒక అధికారం కోసం అతను ప్రయత్నం ఎక్కువగా చేశాడు. అందుకే బైబిల్లో అతని గురించి రాసేటప్పుడు చాలా భయంకరమైన, బాధాకరమైన విషయాలన్నీ రాస్తూ వచ్చాడు. రోమా ప్రభుత్వం మీద బాగా తిరుగుబాటు చేయాలనేది ఇతని ఆలోచన. యేసు ప్రభు ఇతన్ని గమనించిన ఆయన ఏం చేశాడంటే, ఇస్కరియోతు యోధాకు శిష్యుల్లో ఒక బాధ్యత చెప్పాడు. అదేం బాధ్యత అంటే, ఎక్కడైతే మీటింగ్ పెడతాడో అక్కడ వచ్చి ఆ చందా కానివ్వండి అదంతా తీసుకొని యోధా దగ్గర పెట్టుకుంటాడు. ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఒక భోజనం పెట్టాలన్నా, ఏదన్నా ఒక ప్రయాణం చేయాలన్నా ప్రతి దానికి కూడా ఖర్చులన్నింటినీ ఇతడే వాడుతూ ఉంటాడు. ఈ రకంగా ఇస్కరియోతు యోధా జీవితం యేసు ప్రభుతో ఉంది, కానీ ఆయన దేవుడిగా గుర్తించలేదు. రెండవది, ఆయన దగ్గర ధనం ఉంది, ఆ ధనాన్ని కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఈయన దోచుకుంటా ఉంటాడు. యేసు ప్రభువుకి వచ్చే ధనాన్ని ఇతను దోచుకునేవాడు. ఇలా యేసుక్రీస్తుతో ఉండి సరి అయిన మార్మాంస లేకుండా తన ఉద్దేశాన్ని, మనసును, హృదయాన్ని దేనిని మార్చుకోకుండా ఆయనతో కలిసి 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఇస్కరియోతు యోధా మనసు ఏంటో యేసు ప్రభువుకు బాగా తెలుసు. ఆయన ఆలోచన ఏంటో, ఉద్దేశం ఏంటో అన్నీ తెలుసు. ఆయన అప్పగిస్తాడని తెలుసు, అతడు దొంగతనం చేస్తున్నాడని తెలుసు, అతడు ఒక తిరుగుబాటుదారుడు అని తెలుసు. మీకు ఇంకో విషయం చెబుతాను. యోధా వరలో ఎప్పుడు కత్తి ఉండింది, ఎవరి దగ్గర ఉండదు కత్తి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇస్కరియోతు యోధా చాలా తీవ్రమైన, భయంకరమైన వ్యక్తి అతను. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యానికి ముందు ఏం జరిగిందంటే, రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు, సన్హెడ్రిన్ సభకి వెళ్ళాడు. అక్కడ 71 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ 71 మందితో ఇతడు ఒప్పందం చేసుకున్నాడు. ఏం ఒప్పందం చేసుకున్నాడు అంటే, నేను ఆయన మీకు పట్టిస్తాను, మీరు నాకేమి ఇస్తారు. నేను ఆయన పట్టిస్తే మీరు నాకేమి ఇస్తారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 30 వెండి నాణ్యాలు బేరం కుదుర్చుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు. ఏమి తెలియనట్టు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అంటే ఇక యేసు ప్రభువుని చంపేయాలి అన్న ఆలోచన ఇతనికి ఎందుకు వచ్చింది? అతని ఉద్దేశాలు కానీ, అతని ఆలోచనలు కానీ ఏవి కూడా యేసు ప్రభు దగ్గర కుదరట్లా. ఇతను ఏదో రాజు అయిపోతాడు అనుకున్నాడు. ప్రజలందరూ ఇతనితో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. ఎప్పుడు చూసినా ఈ తిరుగుబాటు వ్యవహారం అలా ఆలోచించాడే తప్ప యేసు ప్రభు ఎప్పుడు కూడా యోధా ఇస్కరియోతు మాట వినలేదు. అందువల్ల ఫైనల్ గా ఏం ఆలోచించాడంటే, వీడు దొంగోడని చెప్పాను నేను ముందే. యేసు ప్రభు డబ్బును దోచుకున్నాడు, అలాగే ఇప్పుడు యేసు ప్రభువును అమ్మేసి ఆ డబ్బును కూడా దాచుకుంటున్నాడు. డబ్బు తీసుకున్నాడు, బేరం కుదుర్చుకున్నాడు, వచ్చాడు, కూర్చున్నాడు. అది ఆఖరి డిన్నర్ అన్నమాట, వాళ్ళు ఆఖరి భోజనం. వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు పైకి లేచి నడుంకు తువాల కట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాదాలు కడగటం మొదలుపెట్టాడు. అందరు పాదాలు కడుక్కుంటూ వెళ్ళాడు. ఈ పేతురు సందర్భం ఎటు తెలుసు కాబట్టి చెప్పట్లని అందరు పాదాలు కడిగి ఆయన వెళ్ళిపోయి ఇస్కరియోతు యోధా దగ్గర ఆగాడు. ఇస్కరియోతు యోధా ఎలాంటి వాడో ఆయనకి తెలుసు, ఎలాంటి ద్రోహో ఆయనకి తెలుసు, ఆయన్ని ఎలా అప్పగిస్తాడో ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన ఏమి మాట్లాడకుండా ఇస్కరియోతు యోధా పాదాలు తీసుకుని ఆ పళ్ళెంలో పెట్టి నీళ్లు పోసి కడిగి ఆ నడుముకున్న తువాలు తీసి తుడిచి ఆ కాళ్ళు పక్కన పెట్టాడు. యూదుల సాంప్రదాయం ఎలా ఉంటుందంటే, వాళ్ళు భోజనం చేసేటప్పుడు పాదాలు కడుక్కోవాలి, చక్కగా తలంటుకోవాలి, ఇవన్నీ ఆచారాలు ఉంటాయి వాళ్ళు. అలా ఆ భోజనం, ఆ లాస్ట్గా చేసినటువంటి ఆ భోజనాన్ని అలా చేశాడు. యేసు ప్రభు ఇస్కరియోతు యోధా పాదాలు కూడా కడిగాడు. చూడండి, ఇస్కరియోతు యోధా ఎలాంటి వాడో తెలిసిన ఆయన వారి పాదాలు కడిగాడు. నేను ఒక మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు యోధా పాదాలు కడిగిన వాడు మనసు మారలేదండి. కడుగుతున్న వ్యక్తి సామాన్యుడు కాదు. ఆయన తలుచుకుంటే ఏం చేయగలడో వాడికి తెలుసు, కానీ వాడి మనసు మారలా. బాగా వినండి మీరు. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు, అన్ని చూశాడు. వాడు 5 రొట్టెలు 2 చేపలు పెట్టడం చూశాడు,
సముద్రం మీద వెళ్ళేటప్పుడు తుఫాను వస్తే ఆపేయటం చూశాడు. చేపలు పడుతుంటే పడనప్పుడు ఆయన చెప్పినప్పుడు వేసినప్పుడు పడటం చూశాడు. కుంటోడిని నడిపించటం చూశాడు, గుడ్డోడిని నడిపించటం చూశాడు. ఒక స్త్రీ కొడుకు చచ్చిపోతే అవనస్తుడు వాడిని లేపటం చూశాడు. లాజరు చచ్చిపోయినప్పుడు లేపటం చూశాడు. అన్నీ ఒకసారి పిక్చరైజ్ చేసుకుంటే అంతమందిని, అన్ని అద్భుత కార్యాలు, అద్భుతమైన శక్తులు ఉన్నటువంటి ఈ వ్యక్తి నా పాదాలు కడుగుతున్నాడే, నేను ఎలాంటి వాడినో, నా ఉద్దేశాలు ఏంటో ఆయనకి తెలిసే. అంటే ఆయనకి సర్వం ముందే తెలుసు, ఏం జరగబోతుందో ఏం జరుగుతాయో అని ముందే చెప్పాడు. ఈయన అన్నీ చెప్తున్నాడే, నేను ఇంత దుర్మార్గమైన ఆలోచన చేశానన్న మనసు రాలేదన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్న వాడికి మారు మనసు లేదు. బైబిల్లో మీరు చదవండి, ప్రకటన గ్రంథం చదవండి. ప్రతి సంఘానికి దేవుడు చెప్పాడు, లాస్ట్లో ఆయన అంటాడు, నీవు మారు మనసు పొందితేనే సరి అనే పదం ఉంటుంది ప్రకటన గ్రంథం. 7 సంఘాలకి చెప్పాడండి, మీరు మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. ఎందుకు? సంఘంలో మారు మనసు సరిగా లేదు. యేసు ప్రభు శిలువలో రక్తం కార్చినా, ఆయన ప్రాణం మన కోసం పెట్టినా, ఆయన ఎంత చేసినా మనకి ఇంకా సరైన మారు మనసు రాలేదు. మన మనసు మార్చుకోకుండానే దేవునితో ఉంటున్నాం. కానీ మన హృదయం అంతా ఆయనకి తెలుసండి. యేసు ప్రభువును సిలువకు అప్పగించాడు, ఆయన్ని సిలువేశారు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు? 2025 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు తీసేయాలి, ప్లస్ అయ్యాలి. యేసుక్రీస్తు ఒక క్రూరమైన వ్యక్తి చేత అప్పగించబడి చంపబడ్డాడు. ఒక దొంగ వలన అప్పగించబడి చంపబడ్డాడు. ఒక ద్రోహి వలన అప్పగింపబడి చంపబడ్డాడు. అసలు యేసు ప్రభు అన్నాడు, వీడు పుట్టకుండా ఉంటే మేలయ్యేది అని అన్నాడు. బైబిల్లో వచనాలు చూడండి ఎంత బాగుంటాయి. ఇస్కరియోతు యోధాని గురించి ఏం రాశాడు? లూకా సువార్త 6:16లో వాడు ద్రోహి అని రాశాడు. లూకా సువార్త 6:16. చూడండి, ఇస్కరియోతు యోధా గురించి ఏం రాసింది బైబిల్లో? ద్రోహియగు ఇస్కరియోతు యోధా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను అప్పగించిన యోధా అనే పదం ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో వాడు దొంగ అని రాసింది. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగినది కాదు గాని వాడు దొంగి అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. చూడండి, ఇస్కరియోతు యోధా పదం తర్వాత ఏమేమి ఉంటున్నాయో చూడండి. వాడు ద్రోహి అని ఉంటుంది, ఇప్పుడు దొంగ అని ఉంటుంది, ఆ తర్వాత ఆయన్ని అప్పగించేవాడు అని ఉంటుంది. ఇలాంటి వ్యక్తిని ఆయన శిష్యుడిగా పెట్టుకున్న వాడు కాళ్ళు గడిగిన, ఈ పదం నేను చాలా హైలైట్గా చెప్తున్నాను, వాడు కాళ్ళు గడిగినాడు మనసు మారలేదు. ఈ రోజున అలాంటి వాడి వలన యేసు సిలువలో బలైపోయాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఈనాడు చాలా మంది బలైపోతున్నారండి దేవుని బిడ్డలు. చాలా మంది బలైపోతున్నారు. ఎలాంటి వాళ్ళ చేతులు అనుకుంటున్నారు? వాళ్ళు ఏమో నీతిమంతులు అనుకుంటున్నారు, మరి ఏంటో తెలియదు. కానీ ఎలాంటి వారి చేతిలో బలైపోతున్నారో తెలుసా? చెప్తాను. కొంతమంది భక్తుల జీవితాల గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1999వ సంవత్సరం జనవరి 22వ తారీఖున
ఒక కుటుంబం కాల్చబడి చంపబడింది. అతని పేరేంటంటే గ్రహం స్టైన్. గ్రహం స్టైన్ అనేటువంటి వ్యక్తి ఆస్ట్రేలియాలో జన్మించి ఆయన ఇండియాకు వచ్చాడండి. ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తా ఉంటాడు. చర్చికి, వాళ్ళ అమ్మ చర్చికి తీసుకెళ్ళిద్ది, సండే స్కూల్కి తీసుకెళ్ళిద్ది. ఓ రోజు పాస్టర్ గారు వింటా ఉన్నాడు, ఆయన చెప్పే వాక్యాలన్నీ వింటున్నాడు. ఇతని మనసులో ఉంటుంది చిన్నప్పటి నుంచే. కానీ ఆయన 10 సంవత్సరాల వయసు అప్పుడు ఒక మంచి మాట ఆయన విన్నాడు. యేసుక్రీస్తు చేసినటువంటి సేవను గురించి విన్నాడు. దేవుని బిడ్డలు ఇలాంటి సేవ చేయాలి, యేసు ప్రభు ఎలాంటి సేవ చేశాడో అలాంటి సేవ దేవుని బిడ్డలు కూడా చేయాలి అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒరిస్సా ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ బాగా బడిహీన వర్గాలు ఉన్నటువంటి గిరిజన ప్రాంతానికి వెళ్ళి ఆయన సేవ చేయాలనుకున్నాడు. సేవ చేయాలంటే ఏం చేయాలా? వాళ్ళ భాషలన్నీ నేర్చుకోవాలా, వాళ్ళ భాష నేర్చుకోవాలి. ఈయన ఎక్కడోడో భాష నేర్చుకోవాలి. ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయన 3 పిల్లలు, ఎస్తేరు, ఫిలిప్పు, తిమోతి, వాళ్ళ పిల్లల పేరు. వాళ్ళని తీసుకొని అక్కడికి వచ్చి పరిచర్య చేయాలనుకున్నాడు. ముందు భాష నేర్చుకున్నాడు. ఆ పిల్లలకి భాష నేర్పించాడు, భార్యకి భాష నేర్పించాడు. ఆయన సేవ కొనసాగుతూ ఉంది. దేవుడు భాషలు మాట్లాడే ఆ భాగ్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు చిన్నగా వాళ్ళకి సువార్త చెప్పడం అలా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈయన మనసులో ఏముంది తెలుసా? సేవ చేయాలి, దేవునికి సేవ చేయాలి ఆశ. ఎవరికి చేయాలని చూస్తే అప్పుడు బాగా వీళ్ళకెటు చదువు చెప్పడం ఇలాంటి పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. చిన్న దెబ్బలు తగిలితే కట్లు కూడా వాళ్ళే కడతా ఉన్నారు. ఆయన బాగా సేవ చేసిన పరిచర్య చేసిన వ్యక్తులు ఎవరంటే కుష్ఠరోగులు. ఎవరు వెళ్ళరండి, ఊరు వెలుగులు ఉంటారు వాళ్ళు. ఈయన బిడ్డలు ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళకి మందులేసి వాళ్ళకి పరిచర్య చేసేటువంటి పనిని వాళ్ళు కనుగొన్నారు. ఇలాంటి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తిని ఆయన ఏం చేస్తున్నాడో, ఎలాంటి పని చేస్తున్నాడో, ఏం చెబుతున్నాడో ఆలోచించలేనిదండి ద్రోహులు. కొంతమంది ఆయన మీద పగబట్టి ఇతను ఒక మత ప్రచారం చేస్తున్నాడు అనుకున్నారు. అందువల్ల గ్రహం స్టైన్ని చంపాలి అన్న ఆలోచన వచ్చింది వాళ్ళు. నేను చెప్పాగా 1999 సంవత్సరంలో జనవరి 22వ తారీఖు వాళ్ళు ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆ భార్యను కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు. ఈ 2 పిల్లలను తీసుకుని ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాడు ఆయన. కారులో ఎక్కి కారులో ప్రయాణం చేయడానికి వాళ్ళు బయటికి బయలుదేరుతున్నారు. వచ్చేసారండి, అందరు చుట్టుముట్టారు, కారు చుట్టుముట్టారు. వాళ్ళ దగ్గర కత్తులు, బాకులు, బళ్ళాలు ఉన్నాయి. ఆ బళ్ళాలు తీసుకొని అమాంతంగా అద్దం పగలగొట్టి పొడిచేటప్పుడు ఆ తిమోతి అనే ఆ బిడ్డ తన వీపుని ఆ బళ్ళానికి ఎదురుగా పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి గుచ్చుకునిద్దామనని వాడు పెట్టాడు. అతని వీపులో నుండి వచ్చి ఈయనకి గ్రహం స్టైన్ గారికి గుచ్చుకుందండి. అది ఆ పిల్లల్ని పొడిచి వారు ప్రాణాలతో గిలగిలా కొట్టుకునేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి కారు మీద వేసి కారుని తగలబెట్టారు. ఆ 2 పిల్లల్ని, గ్రహం స్టైన్ గారిని తగలబెట్టేశారు. ఏం చేస్తే తగలబెట్టారు వాళ్ళని? ఏం చేశారు వాళ్ళు? ఏం లేదండి, ఎవ్వరూ వెళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరి చేయని పరిచర్య వాళ్ళకి చేశారు. వాళ్ళు గాయాలు కట్టారు, వాళ్ళ రోగానికి మందు ఇచ్చారు, వాళ్ళకి కాస్త చదువుని నేర్పించారు. వాళ్ళు కూడా సమాజంలో ఒక మనుషులే అని గుర్తింపు తీసుకొచ్చే విధంగా వాళ్ళు ప్రయాసపడ్డారు. దేశం కాని దేశం, ఎవరికేం అవసరం, కానీ గొప్ప పరిచర్య చేశారు. ఆ పరిచర్యకు బహుమానం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఆ 3 చంపబడ్డారు. ఆ భార్య దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆ దారాసింగ్ అనే వ్యక్తి
దీనిలో మూలకర్త. ఆయన ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఆయన నేను నిన్న చూశాను. ఆ భార్య ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళని క్షమిస్తున్నాను, వదిలేసేయండి అన్నట్టు. చూడండి, దేవుని బిడ్డలు ఎలాంటి వారి చేతిలో చంపబడుతున్నారో చూడండి. వాళ్ళు ఏం చేసి చంపబడుతున్నారో కూడా చూడండి. దేవుని బిడ్డలు ఏం చేసి చంపబడుతున్నారో కూడా మీరు చూడాలి. యేసు ప్రభు ఏం చేస్తే చంపారండి ఆయన్ని? యేసు ప్రభుని ఎందుకు సిలువేశారు? ఆయన కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళినందుక? ఆయన ఎంతో మందికి ఉపకారం చేసినటువంటి దేవుడు అండి. ఆయన ఎవరికి హాని చేసిన వాడు కాదు, ఎవరిని తిరుగుబాటుగా మాట్లాడిన వాడు కాదు, ఎవరికి వ్యతిరేక కాదు. ఆయన మేలు చేసేవాడే కానీ ఎవరికి కీడు తలపెట్టడు. గ్రహాం స్టెయిన్ గారు కూడా కమ్మగా ఆస్ట్రేలియాలో ఉంటే ఆయన బతికేవాడు, హ్యాపీగా ఉండేవాడు. కానీ ఎక్కడికో వచ్చి ఆ పరిచర్య చేసే సమయంలో ఆయన్ని చంపేశారు, ఆయన కుటుంబాన్ని చంపారు. ఇకపోతే క్రీస్తు శకమే 36వ సంవత్సరం, క్రీస్తు శకం 36వ సంవత్సరం, యేసుక్రీస్తు చచ్చిపోయిన 2.5 సంవత్సరాల వ్యవధిలో జరిగింది ఇంకో సంఘటన. అప్పటికి యేసుక్రీస్తు చనిపోయిన సందర్భం జరిగింది, అందరి హృదయాల్లో అది ఉంది. అప్పటికే చాలా భయంతో ఉన్నారు ప్రజలు. ఆఖరికి యేసు ప్రభు శిష్యులు కూడా ఒక 2.5 సంవత్సరాలు దాక్కున్నారంటే మీరు ఆశ్చర్యపోవని అవసరం. భయపడిపోయారు. ఒక పక్క యూదులకు భయపడుతున్నారు, 2 రోమా ప్రభుత్వానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. మరొక పక్క శాస్త్రుల పరిశీలికి వీళ్ళు భయపడిపోతున్నారు. అందరూ భయపడి సైలెంట్ గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన ఆ వ్యక్తిని క్రీస్తు శకం 36 డిసెంబర్ 26వ తారీఖున రాళ్లతో కొట్టి చంపేశాడు. ఆయన పేరు మీరు చెప్పండి ఇప్పుడు. స్టెఫన్. డిసెంబర్ 25వ తారీఖు మనం పండగ చేసుకుంటాం. ఆ నెక్స్ట్ డే డిసెంబర్ 26వ తారీఖు స్టెఫన్ డెత్ డే. స్టెఫన్ ని రాళ్లతో కొట్టి చంపారు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడని చంపారు? ఆయన ఇస్కరియోతు యోధా ఎలాంటి వాడో చెప్పాను మీకు. ఇందాక ఒక వ్యక్తి గురించి చెప్పాను, గ్రహాం స్టెయిన్ చంపిన వాళ్ళు ఎలాంటి వారో చెప్పాను. చనిపోతున్న వారు ఎలా ఉన్నారు, చంపిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఎందుకు యేసుక్రీస్తుని బరబ్బాను తీసుకొచ్చి అక్కడ పెట్టారు? ఆ ప్రజలందరిని అడిగాడు, పిలాతు అడిగాడు, ఎవరు కావాలి మీకు, నేను ఎవరిని విడుదల చేయాలి అని అడిగితే వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? బరబ్బా. అంటే ప్రపంచానికి ఏం కావాలో మీకు అర్థమైపోయింది. ప్రపంచం ఏం కోరుకునిద్దో అర్థమైపోయింది. ప్రపంచానికి మంచి చేసేవాడు అవసరం లేదు, మేలు చేసేవాడు అవసరం లేదు, కీడు చేసేవాడే కావాలి, నష్టం కలిగించేవాడే కావాలి. స్టెఫన్ యొక్క జీవితం మీరు గమనిస్తే కేవలం సంఘంలో ఒక చిన్న పోస్ట్ అయింది. సంఘంలో ఏం పని చేసేవాడు తెలుసా స్టెఫన్? చూడండి, నేను చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యాలు శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచి పెట్టుట యుక్తము కాదు. కాబట్టి సంఘంలో గ్రీకు మాట్లాడే వాళ్ళకి,
హెబ్రీ మాట్లాడే వాళ్ళకి తేడా వచ్చింది. ఈ తేడా ఏంటంటే, ఎవరైతే విధవరాండ్రు ఉన్నారో వీళ్ళు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. చిన్న చూపు చూస్తున్నారని అలా అర్థం అవుతుంది మనకి. దేన్ని బట్టి అర్థం అవుతుంది? ఏం లేదు, భోజనం వడ్డించే దగ్గర వాళ్ళకి సంబంధించిన వాడు అయితేనేమో 2 గంటలు వేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాకపోతే 1 గంట ఏదో ఒక కట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే కొంతమంది అంతే, వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా అన్ని అందుతాయి అంట. వడ్డించేవాడు మనోడు కాకపోతే ఏడు కూర్చొని ఏమందు. అది సామెత. చూడండి, ఇప్పుడు చిన్న చూపు చూడటం జరుగుతుంది. ఈ సమస్య పేతురు ఇంకా మిగతా శిష్యులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా, మమ్మల్ని అటు చిన్న చూపు చూస్తున్నారు సంఘంలో. పేతురు బయటకు వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, మేము చేసే పని ఏంటి? మేము వాక్యం బోధించడం చేయాలి. ఇప్పుడు సేవకుడు ఏం చేయాలి? వాక్యం బోధించాలి. విశ్వాసులు ఏం చేయాలి? ఎవరికి ఏ బాధ్యతలు ఉన్నాయో, ఏ పనులు అప్పచెప్పారో ఆ పనులు చేయాలి. నేను ఎప్పుడు చెబుతా ఉంటాను మీకు, అంటే ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. సంఘంలో ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఏం పని చేస్తాడో తెలుసుకోకపోతే వాడు సేవకుడు కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సంఘంలో ఒక విశ్వాసి ఏ పని చేయకపోతే ఆ వ్యక్తి విశ్వాసి కాదు. సంఘంలో సేవకుడు విశ్వాసి ఏం పని చేస్తాడో గుర్తించకపోయినా సమస్య. సంఘంలో విశ్వాసి ఏ పని చేయకపోయినా సమస్య. యేసు ప్రభువు కూడా ఉపమానం చెబుతూ తలాంతుల ఉపమానం చెప్పాడు. ఒకడు 10 ఇచ్చాడు, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. ఈ 10 తలాంతులు ఇచ్చినోడు ఏం చేశాడు? ఈ 10 వాడి ఉపయోగించాడు. 10 మళ్ళీ ఇంకో 10 సంపాదించాడు. 5 తలాంతులు ఒకడికి ఇస్తే వాడు 5ని ఉపయోగించి మరొక 5 సంపాదించాడు. 1 ఇస్తే ఆడు దాచిపెట్టాడు. మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తున్నా, నీకు నాకు చల్ గుడ్ బై, బాయ్ బాయ్ అన్నాడు. 1 ఇచ్చినోడిని వాడిని ఏం చేయమన్నాడే ఆయన? వీడి కాళ్ళు చేతులు గడిచేసి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి అన్నాడు. అవును కదా? అది అంటే తలాంతులు దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని వాడకపోతే కూడా మనం నరకానికి పోతాం. మళ్ళీ చెప్పనా, దేవుడు మనకి ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని మనం వాడకపోతే కూడా నరకానికి పోతాం మనం. సంఘంలో ప్రతి టాలెంట్ గుర్తించబడాలి. ఎవరికి ఏ టాలెంట్ ఉందో అది ఖచ్చితంగా సేవకుడికి తెలియాలి. దాన్ని ఉపయోగించే విధంగా చేయాలి. సంఘంలో ఒక వ్యక్తి రోగి అయి ఉన్నప్పుడు ఏమండి పాస్టర్ గారికి ఫోన్ చేయకూడదు. సంఘంలో పెద్దలు ఉంటారు. పెద్దలు లేకపోతే మరి మనం ఏం చేయాలి? సంఘంలో పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు సేవకుడి చేత గుర్తించబడిన ప్రార్థనా వీరులు. బైబిల్లో మీరు చదువుకోండి. సంఘంలో ఎవడైనా రోగి అయి ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సంఘ పెద్దలను పిలిపించుకొని, ఎవరు పిలిపించుకోవాలి? ఎవడు రోగి అయి ఉన్నాడో వాడు ఎవరికి ఫోన్ చేయాలా? సంఘ పెద్దలకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకోవాలి. సిస్టమ్ అది. ప్రతి దానికి వెళ్ళిపోకూడదు. ఏమో నేనైతే ఎవరిని రానివ్వాలి. ఎవరన్నా వస్తే మా అమ్మ దగ్గరికి పంపుతాను. ఎందుకంటే అది కాదు నా పని అది కాదు. అలాగని చేయనని కాదు, ఖచ్చితంగా నేను చేస్తాను. కానీ దానికోసం ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి సంఘంలో తలాంతులు ఉన్న వారిని గుర్తించాలి. ఆ తలాంతులు వాళ్ళు ఎలా వాడాలో సేవకుడే నడిపించాలి వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ సంఘంలో గొడవలు వచ్చేసాయి, సమస్యలు వచ్చాయి. ఈ సమస్య పేతురు దగ్గరికి వచ్చింది. పేతురు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను వాక్యం చెప్పడానికే గాని భోజనాలు వడ్డించడానికి మేము నియమించబడలేదు అని చెప్పి ఏం చెప్పాడు చూడండి కింద. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని
నిండుకొని ఆ, మంచి పేరు పొందిన 7 ఆ. మనుషులను ఉమ్, మీలో ఏర్పరచుకొనుడి. ఉమ్. మేము వారిని ఉమ్. ఈ పనికి నియమింతుము. అది ఏ పనికి నియమించాలి? భోజనం వడ్డీయటానికి. ఎక్కడ? సంఘంలో భోజనాలు వడ్డీయటానికి ఎంతమందిని నియమించాలి? 7 నియమించాలి అన్నాడు పేతురు. ఆ 7 కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఏం లక్షణాలు అయ్యి చదువమ్మా? అయితే ఆ, మేము ప్రార్థన యందును కాదమ్మా, పై వచ్చిన చదువు. కాబట్టి సహోదరులారా, ఆ. ఆత్మతోను చూడండి, ఫస్ట్ పాయింట్, ఆత్మతోను జ్ఞానముతోను జ్ఞానముతోను నిండుకొని ఆ, మంచి పేరు ఉండాలి వాళ్ళకి. ఆ, 7 మనుషులను అది ఆత్మతోను జ్ఞానంతోను మంచి పేరు గలవారు. ఎవరు పడితే వాళ్ళు కాదు, వాళ్ళు ఆత్మ కలిగిన వారై ఉండాలి, దేవుని జ్ఞానం కలిగి ఉండాలి, మంచి పేరు ఉండాలి. అలాంటి వారిని 7 ఎన్నుకోండి అంటే ఆ 7 ఒకడే స్టెఫను. మీరు కింద వచ్చిన వాళ్ళు చదివితే మీకు అర్థమైపోతుంది. ఆ 7 పేరు రాస్తాడు. ఆ 7 ఒకడు స్టెఫను. ఇప్పుడు చెప్పండి, సంఘంలో స్టెఫన్ పాత్ర ఏంటి? సంఘంలో స్టెఫన్ చేసే పని ఏంటి? భోజనం వడ్డించడం. అది ఆయన చేసే పని. ఇలా జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు జరిగింది? దాదాపుగా ఒక ఎన్ని సంవత్సరాలు కన్ఫర్మ్ గా లేదు, కానీ మొత్తం మీద ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఆ పని చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఈ వడ్డించే పని కాకుండా స్టెప్ మార్చారు మళ్ళీ. ఎందుకు? వీళ్ళకి అప్పటికే ఏముంది? ఆత్మ బలం ఉంది, తర్వాత జ్ఞానం ఉంది, ప్రజల్లో మంచి పేరు ఉంది. కాబట్టి దేవుడు ఇతన్ని ఎలా వాడుకున్నాడో మీరు చూడండి. ఇంకా నేను చూపిస్తాను. టక చదవండి. 3వ వచనం, తర్వాత 5వ వచనం, తర్వాత 8వ వచనం, తర్వాత 15వ వచనం. 3వ వచనం కాబట్టి 6:3. ఆత్మతోను జ్ఞానముతోను మూడు చదివేశాం కదా. ఒకటి ఆత్మతో, 2 జ్ఞానంతో, 3 మంచి పేరు. తర్వాత 5వ వచనం. ఈ మాట ఉమ్, జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు ఉమ్. విశ్వాసముతోను అదిగో అది 4వ పాయింట్ ఏంటి? విశ్వాసం. 8వ వచనం. స్టెఫను కృపతోను ఆ, బలముతోను 2 పాయింట్లు. 5వ పాయింట్ ఏంటంటే కృపతోను, 6వ పాయింట్ బలముతో. 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ ఉమ్, అతని వైపు తేరి చూడగా ఉమ్. అతని ముఖము ఉమ్. దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అది ప్రకాశవంతమైనటువంటి జీవితం. ఇది 7వ పాయింట్. 7వ అధ్యాయం 55వ వచనం. అయితే ఉమ్. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఉమ్. ఆకాశము వైపు తేరి చూచి ఉమ్. దేవుని మహిమను ఆ. యేసు దేవుడి కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి అది చూడండి. ఇప్పుడు ఎన్ని లక్షణాలు వచ్చినాయి? ఒక్కొక్కటి చెప్తాను చూడండి. 1 ఆత్మతోను, 2 జ్ఞానముతోను, 3 మంచి పేరుతోను, 4 విశ్వాసంతోను, 5 కృపతోను, 6 బలముతోను, 7 ప్రకాశించేవాడిగాను, 8 దేవుని మహిమను చూచేవాడిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత స్టెప్ ఎలా ఎదిగాడు చూడండి. సంఘంలో ఆయనకు అప్పచెప్పిన పని ఏంటి? భోజనం వడ్డించడం. ఇప్పుడు దానిలో నమ్మకంగా ఉండి మంచి పేరు సంపాదించుకొని ఎలా 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 ఎదిగాడు చూడండి. సంఘంలో ముందు ఎదిగాడు. ఎదిగిన తర్వాత అతను రాసిన చరిత్ర ఇప్పటికీ కళ్ళు తిరిగిపోయే చరిత్ర రాశాడు. మీరు చూడండి, ఎక్కడది? 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 53వ వచనం వరకు చదివితే ఎప్పుడో చనిపోయిన అబ్రహాం గురించి మాట్లాడతాడు. అక్కడి నుంచి అప్పటి వరకు ఏం జరిగిందో ఆ చరిత్ర మొత్తం ఒక అధ్యాయంలో రాశాడు ఆయన. ప్రజలతో చెప్పాడు. అది 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి దాకా అదంతా చరిత్ర ఆయనే చెప్పాడు ప్రజలకి. అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెట్టాడు. ఎంత గొప్ప చరిత్ర రాసేవాడయ్యాడో చూసారా?
సంఘము ఏం వాడుకుంటుంది? తలాంతులను వాడుకుంటుంది. ఆ సంఘం ఆయన్ని గుర్తించింది, ఆయన తలాంతులు వాడుకుంటాం. అన్ని విధాలుగా సిద్ధపడిపోయినటువంటి స్టెఫను తెగించి బయటకు వచ్చి, శిష్యులు ఎవరు రాలా, తెగించి ఈయన బయటకు వచ్చి దేవుని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాడు. అది కూడా చరిత్ర. ఇతనికి తెలియని విషయాలు ఎన్నో చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం ఆయనకి? అబ్రహాం గురించి ఏం తెలుసు ఈయనకి? ఇంకోటి చెప్పనా, ఆది కాండంలో లేని విషయాలు, అబ్రహాం హిస్టరీలో లేని కొన్ని విషయాలు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ ఈ అధ్యాయం చదివితే క్లియర్గా ఉంటుంది. అపోస్తుల కార్యాలు చదివేటప్పుడు క్లియర్గా ఉంటుంది. ఇలా ఎంతో పరిచర్య చేశాడు, ఒక చరిత్రను ఆయన రాశాడు. తర్వాత ప్రజలందరూ కూడా ఆయన ఎలా మెచ్చుకున్నారంటే, ఇతను చాలా మంచి ఆత్మజ్ఞానం కలిగిన వాడండి, ఇతడు చాలా దేవుని భక్తి కలిగిన వాడండి. 8 లక్షణాలు ఆయన కలిగి ఉన్నాయి. ఫైనల్గా ఇంత చరిత్ర, ఇంత తెలిసిన ఈ వ్యక్తి, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇతను పరిచర్య అసలు ఎక్కడంటే వెధవరాండ్ర మధ్య భోజనం వడ్డించే పరిచర్య. అలాంటి వ్యక్తిని చంపారు. భర్తలు చనిపోయి వెధవరాళ్ళుగా ఉన్నటువంటి స్త్రీలకి భోజనం పెట్టే పరిచర్య చేసేవాడిని చంపేశారు. అది కూడా ఎలాగూ రాళ్ళు తీసుకొని వాళ్ళకి ఎంత కోపం ఉందో అంత కోపంతో విసిరారు ఆయన మీద రాళ్ళు. ఒక్కొక్క దెబ్బకి ఆయన శరీరం అంతా మెత్తబడిపోయి ఎక్కడికక్కడ పగిలిపోయి రక్తం అంతా కారి, వీళ్ళు కొట్టే పనిలో వీళ్ళుంటే ఆయన 2 మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి, కళ్ళు పైకెత్తాడే గాని కొట్టేవాడు ఒక్కడ వైపు చూడాలి, ఆయన ఒక్కడ వైపు కూడా చూడాలి. 2 కళ్ళు పైకి ఎత్తాడు. ఆయన చెప్తున్నాడు, చూస్తున్నాడు, ఆకాశం తెరవబడింది, సింహాసనం మీద ఉన్న ఆయన లేచి నిలబడ్డాడు, దేవదూతలు అందరూ పక్కన ఉన్నారు. రా నా కుమారుడా అన్నట్టుగా 2 చేతులు సాపి ఆయన నిలబడ్డాడు. అప్పుడు ఈ స్టెఫను ఒక మాట చెప్పాడు, అయ్యా ఈ నేరం వాళ్ళ మీద మోపకు అన్నాడు. అని ఆయన చనిపోయాడు. చూడండి, దేవుణ్ణి నమ్ముకొని అనాథలకో, వెధవరాండ్రకో, లేకపోతే కుష్ఠరోగులకు, లేకపోతే ఎయిడ్స్ రోగులకు, లేకపోతే భయంకరమైన క్యాన్సర్ రోగుకు, టీబీ పేషెంట్లకు పరిచర్య చేసే ఈ ఇవాంజలిస్టుల్ని, స్వార్థికుల్ని ఎంతో మందిని చంపారండి దేశం. దేవుని కోసం త్యాగం చేసి పరిచర్యలు చేశారు. త్యాగాలు చేశారు. వాళ్ళు ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. రీసెంట్గా మన తరంలో మొన్న జరిగింది. మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్పలేను నేను. గ్రహాం స్టెయిన్ గారు చనిపోయిన తర్వాత, ఆయన 99లో చనిపోయింది, జనవరిలో చనిపోయాడు. ఆయన ఫిబ్రవరిలో నేను బైబిల్ తీసుకుని బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఎప్పుడు? 99. గ్రహాం స్టెయిన్ గారు ఆయన సేవకుడు 10వ సంవత్సరం, ఆయన 10వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పాడు తెలుసా ఆయనకి? యేసు ప్రభు కుష్ఠరోగులకు పరిచర్య చేశాడని, రక్తస్రావం గల వారికి పరిచర్య చేశాడని, నడుము వంగిపోయిన వారికి పరిచర్య చేశాడని, ఏమండి కాళ్ళు లేని పక్షవాతపు రోగులకు పరిచర్య చేశాడు. ఇవన్నీ విని మనం ఎందుకు చేయకూడదు ఇలాంటి పరిచర్య అని వచ్చాడు ఆయన. అంత గొప్ప పరిచర్య ఆయన చేశాడు. మొన్న ప్రవీణ్ పగడాల గారిని చంపారు. మరి అది ఏంటో మిస్టరీ అర్థం కాలేదు, కానీ దేవుడు చాలా గౌరవంగా మాట్లాడతాడు ఆయన. ఆయనకి పిల్లలు 2 ఆడపిల్లలు. అది కాకుండా ఇంకో 10 మంది 12 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ కూతురులాగా పెంచుకున్నాడు ఆయన.
వాళ్ళకి కొంతమంది పెళ్లిళ్ళు చేశాడు, చదువులు చెప్పించాడు, ఉద్యోగాలు ఇప్పించాడు. అది కాకుండా మళ్ళీ ఆయన ఒక హాస్టల్ కట్టి ఆ హాస్టల్కి ఈయన మెయిన్ స్పాన్సర్గా ఉన్నాడు. ఏమండి, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘము హతసాక్షులైపోయిన వారిని బట్టే కట్టబడింది. పౌలు చెప్పాడు, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కట్టిన సంఘం. సంఘం ఎలా కట్టబడింది? ఆయన రక్తంతో కట్టబడింది. యేసు ప్రభు కూడా చంపేవారిని చూసి క్షమించు అనే పదం వాడాడు. గ్రాహం స్టెయిన్ భార్య కూడా వాళ్ళని క్షమిస్తున్నాను అంది. అదేవిధంగా స్టెఫను కూడా చనిపోయేటప్పుడు వాళ్ళ మీద ఈ నేరం మోపొద్దు, క్షమించు అని చెప్పాడు. ప్రవీణ్ పకడాల గారి భార్య కూడా క్షమించండి అని చెప్పింది. మేము అసలు ఏం జరగలే, ఇన్వెస్టిగేషన్ ఏం అవ్వలేదు, ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్లు ఏమి రాలేదు. కానీ అప్పుడే చెప్పేసినాం, డిక్లేర్ చేసేసుకుంది. ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం బరబ్బాని కోరుకుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, గట్టిగా చెబుతున్నాను, లోకం బరబ్బాని కోరుకుంటుంది, క్రీస్తును కాదు. క్రీస్తు పాదాలు గడిగి పరిచర్య చేసిన వాడు. ఆయన నమ్మిన వారు పరిచర్యకు నియమించబడిన వారు. వాళ్ళు చేసే పరిచర్య బట్టి దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో సంఘాలను బలపరిచారు. ఒకవేళ సంఘం ఏదైనా బలహీనంగా ఉంది అంటే వాళ్ళు సంఘంలో పరిచర్య చేయట్లేదని అర్థం. ఏ సంఘం అయినా సరే పరిచర్య చేయని ఏ సంఘం కూడా డెవలప్ కాదు. కాబట్టి నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ఆయన రక్తం ఇచ్చి సంఘాన్ని కట్టాడు. అపోస్తులు అనేకులు వాళ్ళ రక్తం ఇచ్చి సంఘాన్ని అభివృద్ధి చేశారు. ఎంతమంది చనిపోయినా ఏం జరిగినా సంఘాన్ని ఎవ్వరు ఆపలేరు. పరిశుద్ధుల పరిచర్య ఆగిపోదు. ఆపుకుంటే మీ కర్మ. దుర్మార్గం చేసేవాడిని ఎవడేమన్నాడు, ఎవరిని ఏమన్నా. కానీ మంచి చేసేవాళ్ళని చంపుతున్నారు, హింస పెడుతున్నారు. ఇంతకుముందు ఎన్ని స్కూళ్ళు, ఎన్ని కాలేజీలు, ఎన్ని హాస్టల్లో ఫ్రీగా చదివించేవాళ్ళు. అన్నీ మూసేశారు. అంటే చదువుకోకూడదు, మనం చదవకూడదు, మనం ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. ఎందుకని? ప్రపంచ దేశాలన్నీ అమెరికా ఇంగ్లీష్ వైపు చూస్తుంటే ఇప్పుడు మనం చదవకూడదు అంటున్నారు. చెప్పేవాళ్ళు, ఆ మాట్లాడే వాళ్ళు అందరు పిల్లలేమో అక్కడే ఉన్నారు. మనం చదవకూడదు. కాబట్టి ఏం చేయాలా? సరైన స్కూళ్ళు ఉండకూడదు, సరైన వసతులు ఉండకూడదు, సరైన టీచర్లు ఉండకూడదు, ఏం ఉండకూడదు. అలా చేస్తే వాళ్ళు చదువుకోరు. పోనీ కష్టం అంతా పెట్టి చదివిద్దామని మనం ప్రయత్నం చేస్తే మన కష్టం ఎంత, మనం ఎంత. కానీ నేను ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీరు తినకపోయినా మీ పిల్లల్ని చదువుకోమని, చదువు చెప్పించండి పిల్లలు. దేవుడు కూడా చెప్పాడు, నా ప్రజలు జ్ఞానం లేకయే నశించిపోతున్నారు అన్నాడు. జ్ఞానం చాలా ఇంపార్టెంట్. మీ పిల్లల్ని చదివించండి, ఎంత కష్టమైనా. ఒకవేళ మీకు స్తోమత లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, ప్రైవేట్ పెట్టించండి. వాళ్ళ చదువు విలువ చెప్పండి వాళ్ళకి. లేకపోతే మళ్ళీ ముడ్డుకి తాటే కట్టుకొని తిరగాల్సిన రోజులు వస్తాయి. పిల్లల్ని చదివించండి. నేను నా పిల్లల విషయంలో ఆ పని చేయలేకపోతున్నాను. నా ప్రయత్నం, డబ్బులు పెడుతున్నాను. నాకు చదువు వచ్చింటే నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేడే నాకు వస్తే. ఇప్పుడు నేను బైబిల్ ఇంట్రెస్ట్గా చదివాను కదా, నేను చెప్తే నాకు బాగా నచ్చుతుంది, అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలుస్తుంది. నేను అది చదువుకోవాలా, అది చదువుకొని ఉంటే ఎవరితో నాకు పని ఉండేది కాదు. ఎలా చెప్పుకోవాలో నాకు తెలుసు.
అది ఒక్కటే నేను చేయలేకపోతాను. దానికోసం డబ్బులు కూడా ఖర్చు పెడతాను ఇప్పుడు. అయినా వాళ్ళు చూడండి. కానీ పిల్లల్ని చదివించండి. మీరు తింటారో తెలియదు, కానీ పిల్లలు మాత్రం చదివించుకోండి. చాలా ఇంపార్టెంట్ చదువు. లేకపోతే మళ్ళీ రివర్స్ అయిపోద్ది మొత్తం. అలాగే మాట్లాడుతున్నారు, అలాగే జరుగుతున్నాయి చర్యలు. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. దేశానికి ఏమండి, మనుషులకి ఇప్పుడు ఎలాంటి వాళ్ళు కావాలంటే దైవాలు అవసరం లేదు, మంచి చేసేవాడు అవసరం లేదు. ఎవరు కావాలి? దొంగలను ఏమనరు, దోచుకునే వాళ్ళని ఏమనరు, హత్యలు చేసే వాళ్ళని ఏమనరు. కానీ సేవ చేస్తామంటే మాత్రం కుదరదంట, చేయకూడదంట. కానీ సేవ ఆగదు, సేవ పెరిగిద్దే కానీ ఆగదు. స్టెఫన్ యేసు ప్రభు చనిపోయాడని సేవ ఆగలేదు. స్టెఫన్ ద్వారా మళ్ళీ బయటకు వచ్చింది. స్టెఫన్ చచ్చిపోయాడని సేవ ఆగలేదు. పౌలు ద్వారా మళ్ళీ అది బయటకు వచ్చింది. పౌలు చచ్చిపోయాడని సేవ ఆగలేదు. పేతురు ద్వారా అది ప్రాబ్లం అయింది. పేతురు చచ్చిపోయాడని సేవ ఆగలేదు. యోహాను దాన్ని స్టార్ట్ చేసేది. యోహాను చనిపోలేదే కానీ సేవ కానీ సంఘం కానీ ఎక్కడ ఆగిపోయి అలా వెళ్ళిపోయింది. పరిచర్య ఆగదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దేశానికి సేవ చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని ఊరకనే దేవుడు తన దగ్గరికి రానివాడు. నీ తలాంతు ఉపయోగిస్తున్నావా, దాచిపెడుతున్నావా ఆలోచించుకో. నీ తలాంతు పూడ్చిపెట్టే చోట నువ్వు ఉండొద్దు. నీ తలాంతు పూడ్చిపెట్టే వాడి దగ్గర నువ్వు ఉండొద్దు, అది ఎవరైనా సరే. నీ తలాంతు ఉపయోగించు, దేవుని పరిచర్య చెయ్యి. ఇది చాలా వేగంగా జరగాలి. ఇప్పుడు ఆగిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను నేను. ఎందుకో తెలుసా? కేవలం సేవకుల వల్లే జరుగుతుంది ఇది, వాళ్ళ వల్లే. అప్పుడు దేవుని కోసం పనిచేశారు, ఇప్పుడు రకరకాల వాటి కోసం పనిచేస్తున్నారు. రకరకాలుగా. అది వద్దు, అది మంచిది కూడా కాదు. దేవుడికి తలాంతి ఇచ్చాడు, అది ఉపయోగించు. దేవుడు ఆయన రాజ్యం వచ్చేసరికి నీకు ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులు లాంటి వాళ్ళని నువ్వు పోతే ఆడుండాలి నీ పక్షంగా. అలా తయారు చేయాలి. అలా చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. తలాలు ఉంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడ, కృపా కనికరం గల దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాల సమయంలో ఏర్పాటు చేయబడిన ఈ స్తుతి కూడికని బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభువా. అయ్యా, ఇంతవరకు నా తండ్రి క్రమంగాను మర్యాదగాను నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. అయ్యా, నీ కుమారుడు నీ పక్షాన్ని నిలవబడిన తండ్రి, ఇంతసేపు నా ప్రభువా నీ లేఖనాలు మాట్లాడి ఉండగా ప్రభువా, ఇనినటువంటి నా తండ్రి వర్తమానం ప్రభువా వృధాగా పోకుండా ప్రభువా, జ్ఞానముతోను తండ్రి, మనసుతోను ప్రభువా అయ్యా నీకు వందనాలు. ఆలోచించుకొని తండ్రి, కుటుంబాల్లో నా తండ్రి నీకు వందనాలు. పని చేయటానికి, పరిచర్య చేయటానికి, ముందుకు సాగడానికి నీ బిడ్డలకు తండ్రి తగిన జ్ఞానం వివేచన దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను ఆయన. నిష్క్రియోతు యోధ నా ప్రభువా నీతో సహవాసం చేసాడు నాయన. అతను నువ్వు ప్రేమించిన తండ్రి అయ్యా, వంగి అతని పాదాలు కడిగినా అతనికి మారు మనసు లేకపోయింది నాయన. వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. మా జీవితంలో కూడా నా ప్రభువా అయ్యా నీకు వందనాలు. మీరు మా తండ్రి మా కొరకు తగ్గించుకున్న దేవుడు నాయన. అయ్యా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నువ్వెంత తగ్గించుకున్నావో మాలో కూడా తగ్గించుకునే స్వభావం దయచేయండి నాయన. విరిగిన నలిగిన హృదయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు.
మమ్మల్ని మేము పరిశోధించుకోవడానికి సహాయం చేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను నా ప్రభువా. అయ్యా వాక్యానికి నీరు కట్టండి, బలింపచేయండి. కుష్ఠరోగులకు పరిచర్య చేసిన వారిని అయ్యా కాల్సి చంపారు నాయన. ఎన్నో వర్తమానాలు విన్నావు నాయన. అందరిని బట్టి నీ స్తోత్రాలు చేస్తున్నావు నా ప్రభువా. ఆ వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఎక్కడ దుస్తుడు దొంగిలించకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యం చెప్పిన నీ కుమారుని ఇంకా మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరిచి నీ సన్నిధిలో బలంగా వాడుకొని నీ బిడ్డను బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు, కుటుంబాలు బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా ఎవరికి ఎలాంటి బలహీనత లేకుండా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి అవసరాలు అక్కర్లు మీ కృపలో తీర్చి మీ సహాయం దయచేయండి. వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభువా. యేసయ్య ఎంతవరకు నా తండ్రి జక్కరీని కూడా వాడుకున్నందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ప్రార్థన నా తండ్రి నీకే సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె జయము పువాది క్రియలకలై ప్రభు యేసు రక్తమే జయం. పువాది క్రియలకలై ప్రభు యేసు రక్తమే సంపూర్ణ అపాది క్రియలకు అనంతరం హల్లెలూయా స్తుతిస్తాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సహకారం ఇప్పుడెల్లప్పుడు కూడి వచ్చిన బిడ్డలకు, రాలేని బిడ్డలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించును కాక. ఆమేన్.